నమస్కారం. ఇప్పటి వరకు ఇద్దరు పిల్లలు ఉంటేనే ప్రభుత్వ పథకాలు వస్తాయని మన అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. జనాభా పెంచాలని 3 పిల్లలను ఉన్నవారికి ప్రత్యేక ఇవ్వాలని కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. అసలు ఈ రూల్ ఎందుకు తీసుకొచ్చారో, ఎవరికి లాభమో ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. ఏపీలో ఫెర్టిలిటీ రేట్ భారీగా పడిపోవడంతో భవిష్యత్తులో యువత తగ్గింది. ముసలివారు ఎక్కువైతే రాష్ట్ర అధికారాలు వెనుకబడుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ 2 లేదా 3 బిడ్డలు పుడితే ప్రభుత్వం 25,000 నేరుగా తల్లి ఖాతాలో వేయాలని ప్రతిపాదించింది. ఆ పిల్లలు 18 ఏళ్ల వరకు ఉచిత విద్యను అందించే ప్లాన్ కూడా ఉంది. అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది. జనాభా పెంచాలని ప్రభుత్వ నిర్ణయం వల్ల భవిష్యత్తులో నిరుద్యోగ సమస్యలు పెరుగుతుందా? అసలు ఈ పథకం కేవలం రాజకీయాల నాయకుల కోసమేనా, లేక సామాన్యుల కోసమా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. ఒక లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి.